హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగో చూడండి, ఇది బ్లౌజ్ హ్యాండ్స్. ఇప్పుడు ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి బ్లాక్ దాంతో ఇలా బార్డర్ వచ్చిందండి. ఈ శారీ అంతా కూడా సేమ్ దీనిలాగానే వచ్చింది. ఇవి హ్యాండ్స్, ఇది బ్లాక్ బార్డర్తో ఇలా వచ్చినాయి. ఆ తర్వాత ఇదిగో చూడండి, ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, దీనికి చిన్న బార్డర్ కూడా వచ్చింది చూడండి. అయితే దీంతో నేను బ్లాక్ దాంతో పైపింగ్ వేయాలనుకుంటున్నాను. బ్లౌజ్ అంతా కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది, లుక్ చూస్తుంటా ఎంత బాగుంటుందోనండి. మీరు ఒకసారి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది ఈ బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందనేది. ఎందుకంటే ఇదిగో చూడండి, నేను బ్లాక్ దాంతో పైపింగ్ వేయాలనుకుంటున్నాను కదా. ఇలా ఫస్ట్ మనం క్రాస్ కటింగ్తో చేయాలి క్లాత్ అంతాను. ఇది దేనికి, ఇది పైపింగ్ చేయడానికి క్రాస్ కటింగ్తో కట్ చేస్తున్నాను క్లాత్. ఇలా మన పైపింగ్ కోసమని క్రాస్ కటింగ్తో చేస్తేనే బాగుంటుందండి. స్ట్రేట్ కటింగ్ అస్సలు చేయొద్దు, అది ఎందుకంటే మనకు సరిగ్గా రాదు. స్ట్రేట్ కటింగ్తోనైతే, క్రాస్ కటింగ్తోనైతేనే చాలా బాగా వస్తుంది. ఇక ఇవన్నీ పీసులు ఇలాగే కట్ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇదిగో చూడండి, బ్లౌజ్ అంతా కూడా జాయింట్ చేశాను. ఇక పైపింగ్ వేయడమే దీనికి. ఈ పైపింగ్ అంతా కూడా ఎలా వేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇది నడుం భాగం, ఇది నడుం భాగము. ఇక ఆ తర్వాత దీనికి ఫస్ట్ ఇక్కడ వేసుకుందాం పైపింగ్. ఇది డబుల్ క్లాత్తో వేయాలండి. పైపింగ్ వేసేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఏ క్లాత్ అయినా కూడా డబుల్ క్లాత్తోని పైపింగ్ వేస్తే చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది కూడా. ఇది నడుం భాగానికి వేస్తున్నాను నేను ఇప్పుడు పైపింగ్ అనేది. ఇది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మొత్తం నడుముకంతా కూడా ఇలాగే వేసుకోవాలి. ఇక మళ్ళీ క్లాత్ వేసి హెమ్మింగ్ చేయడం అలాంటిది ఏమి ఉండదు. ఇలాగే సింపుల్గా చాలా బాగుంటుంది చూస్తుంటే లుక్. ఇది ఎందుకంటే ఎక్కువ మట్టుకు కొంచెం చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, మామూలుగా ఉన్నోళ్ళు, పెద్దవాళ్ళంతా ఒప్పుకోరండి ఇలాంటి బ్లౌజులు వేసుకోవడానికి. కాకపోతే కొంచెం ఎంగు ఉన్న అమ్మాయిలు, కాలేజ్ స్టూడెంట్స్, లేదా మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు. ఇది బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ వచ్చిన దాన్ని కూడా చివరికి వేస్తున్నాను. చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఇది సన్నగా వచ్చింది బార్డర్. ఈ సన్నగా వచ్చిన దానికి కూడా నేను ఇలా పైపింగ్ వేసుకుంటే ఇది సూట్ అవుతుందని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఎందుకంటే పైపింగ్ పైన మనకు పైకి బ్లాక్ది వచ్చింది కదా కలరు, అందుకోసం కింది వైపు వేస్తున్నాను. ఈ బార్డర్ సన్నగా వచ్చింది కదా, అందుకోసం కిందికి వేస్తున్నాను హ్యాండ్స్కు. ఇదిగోండి, రెండు హ్యాండ్స్కు కూడా ఇలా చివరికి వేసుకోవాలి. ఇలా చివరికి డబుల్ ఫోల్డింగ్తో వేసుకోవాలి పైపింగ్ వేసుకోవడానికి. ఇక దీంట్లో థ్రెడ్ పెట్టి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, నెక్ ఇప్పుడు నడుముకు వేసుకున్నాం, హ్యాండ్స్కి వేసుకున్నాం, ఇప్పుడు నెక్కు కూడా వేస్తున్నాను. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా వేసుకుంటే అసలు బ్లౌజ్ చాలా బాగుంటుందండి లుక్ చూస్తుంటేను. ఈ బ్లౌజ్ అంతా అయిపోయినాక మీకు ఫోటో కూడా చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుందో బ్లౌజ్. సింపుల్గా చాలా బాగుంటుంది. ఇదిగోండి, మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది మధ్యలో పెట్టాలి, క్లాత్కు మధ్యలో పెట్టుకొని ఇలా వేసుకోవాలి. అందరికీ తెలుసు అని అనుకుంటారా? కాదండి, నేనేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా, అందుకోసమని చూపిస్తున్నాను ఈ వీడియో. అందరికీ వస్తుందని కాదు, అందరికీ రాదని కాదు, ఒక్కొక్కరికి రాని వాళ్ళు ఉంటే చూస్తారు కదా. ఇదిగోండి, ఇలా మధ్యలో థ్రెడ్ పెట్టుకొని మనం థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుందండి. ఎంత నీట్గా వస్తుంది అసలు బ్లౌజ్ చూస్తుంటేనే. ఇక నెక్ అంతా కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి ఈ థ్రెడ్ పైపింగ్తో. ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుందండి. మనం అది పైపింగ్ వేసుట్లో కూడా ఉంటుందండి. కొంతమందికి ఎగుడు దిగుడు కూడా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అలా కాకుండా మనం సాఫ్ట్గా, అంటే మధ్యలో థ్రెడ్ ఎంత మట్టుకుందో అంత మట్టుకు మనం స్టిచ్చింగ్ చేసామని అనుకోండి, చాలా బాగుంటుంది. మొత్తం ఒకటే లెవెల్గా వచ్చేస్తుంది, మనకు థ్రెడ్ ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇలాంటి బ్లౌజులకు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా చూడండి ఒకసారి, ఇలా వేసుకొని ఇదంతా కూడా మనకు పైపింగ్ అంతా కూడా చక్కగా వేసుకోవాలి. ఇదిగోండి, డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ డబుల్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కుట్టు కాస్త చిన్న కుట్టు వేసుకోవాలి, చాలా బాగుంటుంది చూడడానికి. పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకోవద్దండి, ఎందుకంటే కుట్టు అంతా బాగా కనిపించి అంత అసహ్యంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి చిన్న కుట్టు జరుపుకొని మనం ఈ డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలాంటి ప్లెయిన్ బ్లౌజులకు ఇలా బార్డర్ వచ్చిందని అనుకోండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, నీట్గా వస్తుంది బ్లౌజ్ కూడా. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చిందో.
ఇదంతా కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి ఇట్లా వేసుకున్నాం చూడండి పైపింగ్ అంతాను. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇలా ప్లెయిన్ బ్లౌజులకి ఇలాంటి క్లాత్తో వేసుకుంటే నీట్గా వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా చూడడానికి కూడా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇదంతా కూడా ఇలా వేసుకోండి. మీరు కూడా ఇలాంటి బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.